సార్ మీ దగ్గరికి ఒకసారి గఫూర్ గారు, ఇక్కడ మీరు రాజగోపాల్ గారు ప్రఖ్యాత పత్రిక టెలిగ్రాఫ్ దాని ఎడిటరు, ఆయన దశాబ్దాల క్రితమే బెంగాల్లో సెటిల్ అయ్యాడు. ఆయన ఓటు పీకేశారు, ఓటు లేదు కాబట్టి పాస్పోర్ట్ కూడా ఇవ్వమంటా ఉన్నారు. ఇది కాకుండా కొత్తగా మనకి ఇప్పటిదాకా చర్చలోకి రాంది, ఇదేదో కేవలం ఎన్నికల్లో గెలవటం కోసమే చేస్తున్న డ్రామా అనుకుంటే, దీన్ని వాడుకొని మరింత గందరగోళం, రేషన్ కార్డు ఆపుతారా, పాస్పోర్ట్ ఆపుతారా, లేకపోతే కిసాన్ సమ్మాన్ నిధి ఆపుతారా, అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయి. ఈ ఆయుష్మాన్ భారత్ని, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ సర్వీసెస్, పాన్ కార్డు లేకపోతే ఆ పాస్పోర్టు, వీటికి రేపు పొద్దున ఆధార్తో లింక్ పెడితే ఇప్పటిదాకా మధ్యతరగతి పెద్ద ఓటు ఉన్నా లేకపోయినా హైదరాబాద్లో అయితే 40% ఓట్లు పడితే పట్టించుకోరు, ఓటు వేయమని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అసలు ఇప్పుడు ఈ ఓటు లేకపోతే ఈ ఓట్లు ఏ కారణంగా వాళ్ళు తీసేసినా, సర్ర పేరుతో తీసేసినా, వీళ్ళు పట్టించుకోక తీసేసినా, మనకి ఓట్లేరని తీసేసినా వాళ్ళకి రేపు పొద్దున మిగతా బెనిఫిట్స్ కూడా ఉండవనేది నాడే సందేహం కాదు. కర్ణాటక చీఫ్ మినిస్టర్ బహిరంగంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకి కాల్ ఇస్తూ ఉన్నాడు. ఇవి లేకపోతే భవిష్యత్తులో ఈ రకంగా జరగబోతోంది, జాగ్రత్త అని చెప్పి అలర్ట్ చేస్తూ ఉన్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. సార్, ఇప్పుడు గోపాలరావు గారి విషయంలో ఇంకా అడిషనల్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆయన కూతురు వివాహము యుఎస్ లో జరుగుతుంది. అవును, కూతురు వివాహం పోలేకపోయినాడు ఆయన, ఎందుకంటే పాస్పోర్ట్ ఇవ్వలేదు. ఆయనకి వీసా ఉంది, పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలి. ఎంత మానవత్వం కలిసివేసే విషయం కాదండి. కూతురు వివాహానికి కూడా టెంపరీ ఇవ్వచ్చు, ఇవ్వలేదు అంటే ఎంత నిర్దయతో వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మాత్రం కామెంట్ చేయదలుచుకున్నాను. ఇకపోతే రెండవదండి, ఇక్కడ నేను మీకు ఇది ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం సార్, ఇది ఎన్యూమరేషన్ ఫారము. నా పేరు నాకు ఇచ్చారు ఇక్కడ ఇంట్లో, వాళ్ళు రాశారు 2002. దాంట్లో నా క్రమ సంఖ్య ఎంత, ఎక్కడ నా పోలింగ్ బూతు, నా యొక్క ఐడి, ఫోటో గుర్తింపు కార్డు నంబరు ఇవన్నీ రాశారు. ఓకే ఓకే ఇప్పుడు 2002లో సర్ జరిగింది కాబట్టి 2002 తీసుకుంటామంటున్నారు. 2002 సర్లో నా పేరు ఉన్నప్పుడు మరలా ఈ ఫారం మామూలు ఫారం కాదండి. దీంట్లో నా బంధువుల పేరు రాయాలి. నేను బంధువు పేరు, బంధుత్వం, అట్లా ఏ రకంగా బంధువు, జిల్లా, రాష్ట్రం, ఆయన ఎక్కడ ఉంటాడు, ఇవన్నీ, ఇప్పుడు పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, ఆ తర్వాత ఓటు గుర్తింపు కార్డు అందుబాటులో ఉంటే వాళ్ళ పేరు. కానీ ప్రభుత్వం కాదు సార్, ప్రభుత్వం చెప్తే 2002లో ఉంటే వాళ్ళు ఇంకా కొత్తగా ఏమీ సబ్మిట్ చేయక్కర్లేదు, ఆ ఫామ్ ఒకటి ఇస్తే సరిపోద్ది అంటారు. ఆ ఫామ్ లో 1,00,000 డీటెయిల్స్ ఉన్నాయి. ఎస్, అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఇది నేనేమో మా నోటి మాటలతో చెప్పడం లేదు. అవును, మీకు ఆ ఫామ్ చూపిస్తున్నాను నేను. మీ ఫామ్ మీరు ఈ ఫాము నాకు ఇచ్చారు, నా ఓటు ఉంది, నా ఐడి గుర్తింపు కార్డు ఉందని వాళ్ళు రాశారు. ఓకే, ఆ తర్వాత మిగతా అన్ని ఎందుకు పెడుతున్నారు అంటే, ఇదే సింపుల్ గా 2002తో ఉండేటువంటి వాళ్ళకి ఓటు ఉంటుంది అనేది గ్యారెంటీ లేదండి. ఓకే, పుట్టు పూర్వోత్తరాలను లాగుతున్నారు. ఎక్కడ ఏ ఆధారం మిస్ అయిపోయినా అవుట్. ఇది అంటే ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగించడమే కార్యక్రమంగా పెట్టుకునేటువంటి ధోరణి కనపడుతుంది తప్ప, భారతదేశం 140 కోట్ల జనాభా ఉంది, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉన్నారు, నిరక్షరాస్యులు ఇప్పటికీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ ఉదయం లేచిన దగ్గర నుంచి బతుకు తెరువు పోరాటం చేసుకుంటూ కూలి పనులకు పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఏం తెలుసు? ఈ క్రమ సంఖ్య వాళ్ళు ఏం ఆధారం ఇస్తారు? నేను ఓటర్ గుర్తింపు కార్డు నాకు ఇవ్వమంటే 2002తో నేను ఎక్కడిస్తాను? ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు సంఖ్య, కానీ ఆ ఫోటో ఐడెంటిటీ కార్డు పెట్టండి అంటున్నారు. ధ్యానించి పెడతాను నేను అంటే, ఇదంతా కూడా 140 కోట్ల మంది ప్రజల్ని చిక్కుముళ్ళు పెట్టి గందరగోళం చేసి, దీని ఓటు కోసము దాదాపు ఒక వారం 10 రోజుల పాటు కేంద్రీకరించాల్సిన పద్ధతిలో చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం అంటాను నేను. ఇదేదో ఎందుకంటే ఓటర్ ఐడెంటిటీ, ఓటర్ కార్డు ఇవ్వడం కోసం చేస్తున్నటువంటి కసరత్తు కాదండి. 2002 నాకు ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? 2002 యొక్క ఎస్ఆర్ అంతా ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు? అంటే నీ ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరిని అనుమానం, 140 కోట్ల అనుమానాస్పద. 2002లో ఉన్న వాళ్ళు కూడా
2002 ఓటర్ లిస్ట్ లో డైరెక్ట్ గా మీ పేరే ఉన్నా కూడా మళ్ళీ మీరు కూడా వివరాలు ఇవ్వాలి. ఇదే కదా నేను చెప్తున్నాను, వాళ్ళే చెప్తున్నారు, నా ఓటర్ సంఖ్య చెప్తున్నారు, నా ఐడి కార్డు పైన ఇచ్చినారు కాలము. అవును. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవన్నీ నా బంధువులు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ గుర్తింపు కార్డు ఏమిటి, ఇవన్నీ నేను ఇవ్వాలా? నేను చెప్పదలుచుకున్నామంటే జ్ఞానేష్ కుమార్ గారు పెద్ద అజ్ఞాని. ఉద్దేశపూర్వకంగా భారతదేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని గందరగోళం చేసి బలహీనపరిచేటువంటి కుట్ర తప్ప ఇది కాదు. అతనేదో ఫేర్ గా ఇప్పుడు పుల్లారావు గారు పెద్దలు చెప్తున్నారు, ఇది ఏ దేశంలో చేస్తారు సార్? ఈ దేశంలో మొత్తం చరిత్ర తీసుకొని మీరు 47 నుంచి ఓటర్ లిస్టులు ఎట్లా తయారవుతున్నాయనేది క్రమంగా మనం అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మీరు తిరోగమన చర్య ఇది 2002లో అది న్యాయంగా అయితే 2024 ఓటర్ లిస్ట్ తీసుకోండి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అన్నాడు 2024 ఎన్నికల్లో, మరి ఆ ఓటర్ తీసుకొని మీరు 2002 తీసుకుంటారు. 2002 తీసుకున్నప్పుడు ఆ 2002లో ఉండే పేర్లు ఆటోమేటిక్ ఉండాలి కదా, మళ్ళా దాని మీద ఇస్తారు. కాబట్టి ఈ గందరగోళము మొత్తం 140 కోట్ల మందిని ఇబ్బందులకు గురి చేయడం, దొంగ ఓట్లు ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు నేపాల్ నుంచి వచ్చినారు, ఇండియా నుంచి పోయిన వాళ్ళు నేపాల్లో ఉంటారు, మరి అక్కడ పాస్పోర్ట్ లేదు, అక్కడ ఎవరైనా ఎక్కడైనా తిరగవచ్చు. నేపాల్ ఉదాహరణ పెట్టుకుని నేపాల్ వాళ్ళు ఉంటే ఎక్కడ ఉంటారండి? 10 మంది 20 మంది. కాదు సార్, ఎంత కాదు గఫూర్ గారు, నా డౌట్ ఏంటంటే వాళ్ళు నేపాల్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఐడెంటిఫై చేసి బయటికి పంపిస్తే గొడవ లేదు, ఒక రాజకీయ గొడవ దుమారం తప్ప ఓట్లు తీసే ఓట్లకి పేరు పెట్టి లక్షల కోట్ల ఓట్లు తీసేయడం తప్ప భారత ప్రభుత్వం కూడా హక్కు లేదు. ఎందుకంటే నేపాల్ తో మనకు ఉండే ఒప్పందం, మనం నేపాల్లోకి పోతాం, నేపాల్ ఇక్కడ వస్తారు, వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వకుండా ఎట్లా చూడాలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు బంగ్లాదేశీయులు రోహింగ్యాలు వస్తున్నారంటే మీరంతా ఏం గడ్డి వీక్తున్నారా? సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఫోర్సెస్ లక్షల మంది కోట్ల మంది వచ్చేస్తారు భారతదేశంలో. ఆ పేరు చెప్పి 140 కోట్ల మంది భారతీయుల్ని అవమానం చేసేటువంటి పద్ధతిలో ఈ రోజు సర్ ప్రక్రియ జరుగుతుందని నా ఆరోపణ. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.